ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ రాజాది రాజా టీం తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమా నుంచి టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాకి కొంచెం మంచి పేరు వస్తూ ఉంది ప్రేక్షకుల్లో. అండ్ తర్వాత ఒక సాంగ్ వచ్చింది, తర్వాత ఇంకొక ఊహలే సాంగ్. ప్రతి సినిమా నుంచి వస్తున్న ప్రతి అవుట్పుట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పడిన కష్టం, మేము ఏదైతే జనాల నుంచి ప్రేక్షకుల నుంచి ఆశించామో అది వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా రాజాది రాజా సినిమాని మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ చేసినందుకు రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ మూవీ యాక్చువల్గా నా లైఫ్లో ది బెస్ట్. ఎప్పుడు కూడా డెబ్యూటెంట్గా ఫస్ట్ మూవీ ఎప్పుడు కూడా బెస్ట్ మూవీయే. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ యాక్చువల్గా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా రుత్విక్ గారు ఏంటంటే మేము మార్నింగ్ నుంచి స్క్రిప్ట్ని చేస్తూ ఉండడం, మధ్యాహ్నానికి ఆయన వస్తారు. ఏ రోజుకి ఆ రోజు సీన్స్లో కానీ అప్డేట్స్ దాని గురించి డిస్కస్ చేస్తూ, అంటే ఆ క్యారెక్టర్కి ఏది అవసరమో తను డే టు డే తనలో అది చేంజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ మా టీము డిఓపి మా అన్నయ్య కానీ, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు, ఎడిటర్ సాయిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాకి చాలా చాలా బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చారు. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఏంటంటే ఆయనకి కథ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన ఇమీడియట్గా ఓకే చేశారు. అట్ ద సేమ్ టైం నరేష్ గారితో మీటింగ్ కూడా అలాగే అయింది. కథ చెప్పగానే ఆయన అంత బిజీలో కూడా మేనేజర్ని పిలిచి ఈ కథ ఏదో బాగుంది, మనం ఈ సినిమా చెయ్యాలి, నువ్వు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో మా కో డైరెక్టర్ వెంకట్ అవసరాల శ్రీనివాస్ గారు ఈ పేరు చెప్పారు. నాకు ఒక చిన్న డౌట్, అంటే చేస్తారా సార్ అని, ఎందుకు అనుకుందా అన్నారు, చెప్పారు, కాల్ చేశారు. శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చారు కథ వినడానికి. థ్యాంక్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆఫీస్కి వచ్చారు, స్టోరీ అన్నారు, ఆయన క్యారెక్టర్ విన్నారు, ఇమీడియట్గా సినిమా చేస్తున్నామని చెప్పి వెళ్ళారు. ఇలాగా ప్రతి ఆర్టిస్టు కూడా కథ వినగానే కథ నచ్చి ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఈ సినిమా జూలై 17th రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. A big thanks to the media and the press who are all here to support us. And firstly, I would really like to thank Ravi sir and Naveen sir for being here, because it's very, very special for us. And Rajadi Raja, it's a very special movie. First movie aina, like literally anni departments lo we were like, you know, involved, and we tried to put our best in everything. And our director Anil, you've done a great job. I think we all worked hard for it. And cinematographer Ravi, and to all my actors, Gagan Garu, Srinivas Avasrala Garu, thank you so much for being a part of our movie. And Badram Garu, thank you so much. And I would really like to thank Sai Kumar sir and Naresh sir for accepting this project and being a part of Rajadi Raja. Rutvik and Vishaka, you guys have killed it on screen. And audience, please watch the movie on July 17th. It's going to be a good family entertainer. And Mark Robin, unfortunately he couldn't come today, so and I would just sincerely request everyone to watch the movie. Tappakunda chudandi. And thanks to all my family and friends for coming here and blessing us, and my parents. Thank you so much. నిహారిక గారు, ఇది మీ ఫస్ట్ స్పీచా?
ఎంత చక్కగా మాట్లాడారండి, ఎంత క్లియర్గా, మీ విజన్ ఎంత క్లియర్గా ఉందో, స్పీచ్ కూడా అంతే క్లియర్గా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదో నో ప్రాబ్లం. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూసారు కదా, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. కొంచెం చప్పట్లు కొట్టండి. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ two people, Bhargav, Chaitanya, Vikram, and our editor Sai Babu Garu. No, sorry. And I can't thank and Rutvik, like for completely involving in the editing process and you know such a beautiful trailer. Neen kuda asalu expect cheyaledu, and with the Mark's magic, I think I'm sure you all liked it. Please watch the movie on July 17th. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి, కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీవన్ హూ ఆర్ హియర్, అందరికీ నమస్కారం. అలాగే రాజాది రాజా, దిస్ ఇస్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ ఒక 10 మీటింగ్లో ఎన్నో నిహారిక గారితో చేసింది ఏదైనా ఉందంటే ఈ సినిమానే. ఐ సా నాట్ ఓన్లీ, అంటే మీ జనరల్ హీరో గారికి చాలా ప్యాషన్ ఉంది ఏదో అని చెప్తాం, కానీ ఇక్కడ ఆయనకి ఎంత ఉందో ఎంత మాత్రం తక్కువ లేకుండా నిహారికకు కూడా అలాగే ఉంది. సో నిజంగా దాన్ని ఇందాక చూసా నేను, ఆ సాంగ్ నిజంగా ఐ మిస్ దట్ సాంగ్. ఇంత ముందు చూడలేదు యాక్చువల్గా, ఇది చూస్తే వావ్ అనిపించింది. అసలు దాంట్లో ఆ చిన్న ప్యాలెస్ ఇది కానీ, ఆ టోన్ కానీ, యూ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండి, చాలా బాగుంది. అంటే ఒక పెద్ద సినిమాలో విజువల్ లాగా అనిపించింది. అండ్ అనిల్, ఐ థింక్ యూ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అలాగే నేను ఆ సాంగ్ ఇవన్నీ చూస్తా, ట్రైలర్ కూడా చూస్తా. ఒకసారి డెబ్యూటెంట్ కదా అని చెప్పి నేను ఎంతసేపు అతని ఎక్స్ప్రెషన్లు ఏంటి ఇదేంటి అని అన్నీ చూస్తున్నాను. చూస్తుంటే చాలా చాలా బాగా చేసావు రుత్విక్. డెఫినెట్గా దర్స్ ఎ లాంగ్ వే టు గో. అండ్ అసలు అతని ఎక్స్ప్రెషన్ కానీ ఎందుకంటే యూజువల్గా యాక్షన్ కానీ ఇట్లాంటివి చాలా ఈజీగా ఉంటుంది ఎవరన్నా డెబ్యూటెంట్ కొత్త వాళ్ళు చేయటానికి. రొమాన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ కానీ అవి చాలా కష్టమైన, ఇది చాలా టాలెంట్ ఉంటే కానీ అంత ఈజీ రాదు. కాకపోతే రుత్విక్లో నేను ఇప్పుడు చూసిన రొమాన్స్ యాంగిల్లో కానీ, వీటిలో కానీ, ఆ సాంగ్లో కానీ చాలా చాలా ఈజీ ఉంది. రుత్విక్, నీకు చాలా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. డెఫినెట్గా యూ ప్రూవ్ మీ కరెక్ట్, రైట్? ఓకే, దెన్ కమింగ్ టు నెక్స్ట్ ఇదండి. సో ఇది చూస్తుంటే ఇది ఒక టీమ్ ఎఫర్ట్ లాగా అందరూ కలిసి చాలా బాగా చేసినట్టు అనిపించింది. చాలా బిగ్ నేమ్స్ ఉన్నాయి. మా పిఆర్ఓ వంశీశేఖర్ ఉన్నాడు, మా సాయి సురేష్ ఉన్నాడు, రాబిన్ గారు వాళ్ళు ఉన్నారు. అది మన దండోరా చేసిన ఫస్ట్ సినిమాకి అసలు ఎక్కడ రాజీ పడలేదు. క్వాలిటీ కానీ చూస్తే తెలుస్తుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే అందరూ గోల్డెన్ స్పూన్లో ఉన్నారు, ఇది అది అని అంటున్నారు. రుత్విక్, డోంట్ గెట్ క్యారీడ్ అవే. గోల్డెన్ స్పూను, డైమండ్ స్పూన్ ఇక్కడ ఇండస్ట్రీలో ఏమీ పనిచేయదు. దాన్ని అసలు నీకు అదంతా డాడీ వాళ్ళకి చెప్పి అదంతా అక్కకి ఇచ్చేసారు, మాకేం లేదు అనుకో నువ్వు. అప్పుడు చాలా కసి వస్తుంది. నువ్వు డెఫినెట్గా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతావు. అక్క దగ్గర ఉందంటే ఎలాగో నీకు తెలుసు, నీ దగ్గర ఉన్నట్టే. ఓకే, ఏది అసలు మీరు ఎన్ని గొడవలు పెట్టినా గొడవ పడే ఫ్యామిలీ కాదండి, బ్యూటిఫుల్ ఫ్యామిలీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలాగే ఈ సినిమా June 17th మనందరం కలిసి థియేటర్లో చూద్దాం. థియేటర్లో చూసి చాలా సక్సెస్ఫుల్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీన్ని పనిచేసిన ఆల్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరున థ్యాంక్స్ అండి. చాలా మంచి సినిమాలో మీరు పార్ట్ అయ్యారు. ఇది చాలా మంచి సినిమా చేశారు అని నమ్మకం కుదురుతుంది ఇందాక కంటెంట్ చూసినాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.